వెల్కమ్ టు ఆర్నే న్యూస్. అనంతపురం జిల్లా గుత్తి కేఎం ఫంక్షన్ హాల్లో సోమవారం గుత్తి పట్టణ మండల కన్వీనర్లు మధుసూదన్ రెడ్డి, గంగరాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమానికి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, వైసీపీ అనంతపురం పార్లమెంటు పరిశీలకుడు నరేష్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో బాధినప్పుడు పరిణామాలు ఉన్నప్పుడు కూడా ఎలా పోరాటాలు చేశాము. ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజు ఉండే పూర్తిగా వాళ్ళందరూ కూడా పోరాటాలు కూడా ఈ గుర్తింపు కొత్తదే కాదు. కానీ అందరూ కూడా తెలుసుకున్న ప్రతి కార్యకర్త కూడా వెంకటరామరెడ్డి గారు చెప్పలేక చెప్పినాడు, వేల కొద్ది వేయగలని చెప్పేసి. వేల కొద్ది కాదు అని మాకు చెప్పలేదు. అందుకే అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా నేను అందరికీ కూడా చెప్తున్నారు. నేను మీకు ఉదాహరణ చెప్తాను. రైతాంగం వచ్చే ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. వారం ఉన్నప్పుడు కూడా ఎవరు కానీ పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడినా కానీ మన వెంటనే కూడా కమిటీలు రెడీ చేశారు. చేసి వెంటనే విత్తనాలు అవినీతి ఇవ్వండి అని చెప్పి ఏది హడావుడు సృష్టించడం జరిగింది. మూడో మారు మన పిల్లలకి ఈ రాష్ట్రంలో అందరి పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా ఇవ్వలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా ఫీజులు వెంటనే కట్టండి, లేకుంటే హాల్ టికెట్ ఇవ్వమని చెప్పి ప్రజెంట్ చేస్తామంటే వారి తరఫున మనం అందరూ కూడా ఇవ్వడం జరిగింది. రేపు 4వ తేదీ వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టుగా 4వ తేదీ సంవత్సరాల కాలం, ఏడాది కాలం పూర్తిగా పోతా ఉంది. ఈ రోజు ఒక ప్రజాభిప్రాయాన్ని కేవలం బ్యాలెట్ ద్వారా 5 సంవత్సరాలతో ఎన్నికల ద్వారా మాత్రం జరిగినప్పుడు మాత్రమే కాదు. ఈరోజు మన హక్కు, ఇది ప్రజల హక్కు. ఒక రాజకీయ పార్టీగా మన ధర్మం, మన బాధ్యత. ఈరోజు కూడా మనందరికీ కూడా అధికారం మాత్రమే కాదు, అలా వేసి ఉంటే 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు. మనం ఆ రోజు 2,72,000 కోట్లు ఇస్తే ఈరోజు 3.5 లక్షల కోట్లు కూడా ఇస్తాం. చాలా మంది కూడా అనుకుంటున్నారు మనలో నిజమే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నాము. ఆ రోజు అప్పులు చేశారంటారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా 2019లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు 80,000 కోట్లు, 82,000 కోట్లు ఉంటే అప్పు ఉంటే, అతను దిగిపోయేటప్పటికి దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల కోట్లు చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా మరి ఒక 2,500 లక్షల కోట్లు మాత్రం అప్పు చేశాడు. అంటే దాదాపుగా 6 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా, ఇప్పుడు చెప్పేటట్లుగా 10 లక్షల కోట్లు అన్నీ లేవు. అందుకే అసెంబ్లీలో మాత్రం కరెక్ట్ లెక్కలు ఇస్తాడు, బయటికి సమావేశంలో మాత్రమే 10 లక్షల కోట్లు అంటాడు. అసెంబ్లీ లేకపోతే మన ఆర్థిక శాఖ మంత్రులు, మన జిల్లా వారే కేశవ్ గారు అదే మాట చెప్తారు, 6 లక్షల కోట్లని. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు. గవర్నర్ కూడా ప్రసంగంలో కూడా అదే మాట 6 లక్షల కోట్లు అంటారు. అంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు, కానీ అతనికి మనసు రాదు, అతని నైజం అది. ఇప్పటికే ఒక సంవత్సరం ఎగరగొట్టేశారు. దాదాపుగా 1,00,000 కోట్లు, దాదాపుగా 70,000 కోట్లు మనందరికీ కూడా అయిపోయినాయి. జనానికి రావాలి అవన్నీ కూడా. కానీ ఈరోజు కూడా మళ్ళా కూడా చూస్తానంటున్నాడు. మే అనే మనం అప్పుడు అమ్మఒడి అంటే అతను తల్లికి వందనం అన్నాడు, మే అన్నాడు, మళ్ళీ జూన్ అంటున్నాడు, జూలై అంటాడు. ఇలాగా ముందుకు పోవడమే అతని పని అనమాట. అంటే అతను వెన్నుపోటు కానీ దెబ్బతీసేది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, అవసరం వస్తే ప్రజలకు కూడా పరిపాటు అయింది ఈ రోజు తీసేంత వరకు కూడా. కానీ ఈరోజు జరుగుతున్నవేమి, సంవత్సరం నుంచి కూడా మనమైతే ఓడిపోయాం. చాలామంది మనం ఓడిపోతే, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవరు ముఖం చూపించలేదు. ప్రజలకు కూడా, ప్రజలకు ఎక్కడికైనా ముఖం చూపించలేదు. ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ లాస్ట్ చివరి సంవత్సరం మాత్రం వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, మనకి ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా
మనకు ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు చెప్పారు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యత వహించడం చెప్పినట్లు ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మనం బాధ్యత వహిస్తాము. రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రైతుకు నష్టం వస్తే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇన్పుట్ సబ్సిడో ఇన్సూరెన్సో ఏదో రకంగా ఎలా అయితే ఇచ్చాడో అలాగే సబ్సిడీతో కూడా ఎరువులు ఇచ్చాడో అలాగా ఆదుకోవాలని చెప్పి డబ్బు మాత్రమే సంపాదన తప్ప మరొకటి లేదు. ఈరోజు బహిరంగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా మద్యపాన నిషేధాన్ని తగ్గించాలి, ఇది చెడ్డ అలవాటు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి, ఆరోగ్యపరంగా నాశనం అవుతున్నారు, కుటుంబాలు చితికిపోతుండే ఆర్థికంగా, మహిళలు నేను బాధపడుతున్నానని చెప్పి మహిళలకు మాట ఇచ్చానని చెప్పేసి ఒకే మారు లేకుండా దశల వారుగా దీన్ని తగ్గించాలి, అలవాటు చేయాలని చెప్పేసి అనేకమైన చర్యలు తీసుకుంటే మనపైనే నిందలేస్తున్నాం. ఈరోజు ఒకప్పుడు పెద్దప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి రాసేవారు. ఈరోజు సాక్ష్యాలు దొరకలేదు, అందుకోసం ఏదో రకంగా కూడా ఇరికేయాలని చెప్పి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోనే ఈనాడులోనే ఫ్రంట్ లైన్లో కూడా వస్తున్నాయంటే ఎవరి తప్పో మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతాను. కానీ ఈరోజు జరుగుతున్నది ఏముంది? ఈరోజు ఎవరు వ్యాపారం చేస్తున్నది? ఎమ్మెల్యేలు కదా. ఈ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గంలో బ్రాందీ షాపులు అన్ని కూడా వాళ్ళదే కాదా మళ్ళీ చెప్పాల్సి అవసరం. ఎవరైనా పిల్లలు అడిగినా కూడా చెప్తారు. వారు ఎంఆర్పీ రేటు కంటే 10 రూపాయల నుంచి 20-30 రూపాయలు తెచ్చుకోవడం అమ్ముకోవడానికి, దానికోసమే షాపుకు 50,000 70,000 నెలలలో మామూలు అంట. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉందా లేదా గుర్తులో కూడా ఉన్న విషయం కూడా తెలుసు. మనం భయపడుతూ పోతే కేసులు పెడతారనో లేకపోతే ప్రొఫెషన్కి వస్తే చేస్తారనో, ఇంకా ఆ రోజు కావాలంటే వేస్తాం, లేదా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాము, మేము ఎక్కడికి పోతాము అని చెప్పి చాలా మంది నాయకుల్లో కూడా ఉంది. ఆ జాడ్యాన్ని విడిపించుకోవాలని చెప్పి నేను అడుగుతాను. మనమందరం కూడా ఐకమత్యంగా చూపిస్తే తప్పకుండా కూడా భయపడతారు, తప్పకుండా భయపెడతారు. ప్రజలను కూడా రక్షించే వాళ్ళు మనం అందరూ కూడా కావాలి. అనుకోకుండా ప్రోగ్రాంలన్నీ ఎట్లా వస్తూ ఉన్నాయంటే ఆ రోజు మనం ఎంట్రీ అప్పుడు ఆ కార్యక్రమంతోనే సరిపోయింది. ఈరోజు మేము యాక్చువల్గా ఇదంతా ప్రోగ్రాం అయిన తర్వాత కార్యకర్తల మీటింగ్ భారీ స్థాయిలో చేసి మరి ఆ విధంగా సన్మానిద్దాం అనుకున్నాం. కానీ అనుకోకుండా ఇది రెండో ప్రోగ్రాం ఈ రకంగా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం తర్వాత మరోసారి మనం కార్యకర్తల మీటింగ్ భారీ స్థాయిలో పెట్టుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి గ్రీవెన్స్ డే కాబట్టి చాలామంది రైతులు చాలామంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ గ్రీవెన్స్ డే సందర్భంగా అక్కడే ఆగిపోవడం జరిగింది కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చే విషయంలో. కాబట్టి మనమందరం కూడా మరోసారి ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇప్పుడు కేవలం పరిచయ కార్యక్రమం మాత్రమే ఇది. వాళ్ళని కూడా మరి నేను అన్నగారికి మన నరేష్ రెడ్డి అన్న గారికి కూడా పరిచయం చేస్తూ ఉన్నాను. మధుసూదన్ రెడ్డిన, గంగరాజు అని, యాదవ్, సుబ్బారెడ్డి 20 నిమిషాలు. రేపు ఖచ్చితంగా నువ్వు ప్రోగ్రాం పెట్టాలా, కుర్తిలో కార్యక్రమం చేయాలా అని చెప్పడంతో హరిబరిలో ఈ ప్రోగ్రాంని కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరుపైన నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కుర్తి పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ గురించి కూడా అంటే ఇక్కడ జరిగిన విషయం వల్ల అందరినీ కూడా ప్రతి కౌన్సిలర్ని కూడా అంటే ప్రలోభ పెట్టి ఇక్కడ 25 మంది కౌన్సిలర్స్ స్థానాలు ఉంటే 24 గెలిచినాము. నేను హ్యాట్సాప్ చెప్తాను ప్రతి కౌన్సిలర్కి కూడా. ఒక్కరంటే ఒక్కరు కూడా మరి ముందుకు పోలేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా కూడా మరి ఏమి చేసినా కూడా ఎక్కడ కూడా మేము తగ్గేదే లేదు. గుర్తి అంటే మరి ఒక ప్రత్యేకత నిరూపించుకున్న గట్టిగా ఈరోజు పార్టీ పట్ల మీరు పార్టీకి గట్టిగా నిలబడినందుకు ప్రతి కౌన్సిలర్స్కి కూడా
చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్కి, కౌన్సిలర్స్కి అందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే దినాల్లో మళ్ళా ఈ గుత్తి పట్టణంలో ఆ రోజు ఒకటి మిస్ అయినాం. ఈరోజు ఖచ్చితంగా రాబోయే దినాల్లో 25కి 25 స్థానాలు కూడా గెలిచి తీర్చామని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి మనము నిద్రపోకుండా ఈ 6 నెలల్లో 8 నెలల్లో ఎలక్షన్ వచ్చే వరకు కూడా ప్రతి కౌన్సిలర్కి, ఆ వార్డులోని ప్రధాన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే దినాల్లో ఖచ్చితంగా మన జెండా ఎగరేస్తాం ఈ గుత్తి కోటపైనని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మనం చూసాం గతంలో 5,000 ఓట్లతో ఓడిపోయినాం, ఒకసారి మళ్ళా 50,000 ఓట్లతో గెలిచినాం, ఈసారి 6,000 ఓట్లతో ఓడిపోయినాం. రాబోయే దినాల్లో 1,00,000 ఓట్లతో గెలిచి చూస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదో మరి అది ట్యాంపరింగ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, గుంతకల్లు, అనంతపూరు, ధర్మవరం అనేవి ఈ 3 వెంకటరామరెడ్లు హ్యాట్రిక్ కొడతారు, అంటే కొడతారు గ్యారెంటీ, 3 కూడా గెలుస్తారని చాలా హోప్ఫుల్గా ఉండేది. కాబట్టి అది అనుకోకుండా మరి ఎక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి మీకు అందరికీ చెప్తా ఉన్నాను, ఈ రోజుకి నాకు అండగా నిలిచి, పార్టీకి అండగా నిలిచి మీరు ముందుకొచ్చి పోరాటం సాగిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి తప్పకుండా 4వ తారీఖు ప్రోగ్రాం మాత్రం వస్తారు కదమ్మా. ఎన్ని బైకులు అన్న, ఏంది చెప్పా? 5,000 బైకులు, 5,000 బైకులు అంటే గుంటకల్ 3,000, ఈడ నుంచి 1000, పామెంట్ నుంచి 1000, అంతా లెక్క అదే కదనా. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నుకుంటే సోదరులంతా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటే, బాబు రవి వెనక ఒక సంక్షేమ కార్యక్రమం చేయకుండా 1,50,000 కోట్ల పైచీలకు అప్పు చేసి ఈరోజు కేవలం అమరావతి అనే భ్రమరావతిలో పయనిస్తూ నివసిస్తూ రాష్ట్రంలో ఖర్చు పెట్టాల్సిన మొత్తం డబ్బును కేవలం అమరావతి అనే దాన్ని వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. మొన్న ఈ మధ్యనే పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి గారు, అసెంబ్లీ జరిగి ఎన్నాళ్ళైందో ఆయనకి గుర్తుంది, మనందరికీ గుర్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 సంవత్సరాల్లో 3,36,000 కోట్లు అని చెప్తే, మళ్ళా నిన్నో మొన్న 10 లక్షల కోట్లు మాపై ఉంచిపోయాడని చెప్తున్నాడు. అయ్యా ఆర్థిక మంత్రి గారు, 14 నుంచి 19 వరకు మీరు చేసిన పరిపాలనలో ఎంత అప్పు చేశారో ఒకసారి మీరు మనస్ఫూర్తిగా మీ హృదయం మీద చేసుకుని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పు, దాని తర్వాత కలిసి సుమారుగా 7 లక్షల కోట్లు అప్పులు మీరు మిగిల్చిపోతే, దాని తర్వాత వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడి రావాల్సిన ఆదాయం కూడా 70,000 కోట్లు రాకుండా పోయినా సుమారుగా 20,000-30,000 కోట్లు కరోనాకు అప్పుడు ప్రజలకు చేసే సహాయ సహకారాలకు ఖర్చు పెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది కాదా అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు
కరోనా విజృంభిస్తుందనే ఒక పక్క మిగిలిన రాష్ట్రాల్లో టెస్టు చేస్తుంటే కనీసం కరోనా కిట్లైనా మీరు తెప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకుంటున్న పరిస్థితి ఉందా అని సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఒక పక్క మిగిలిన రాష్ట్రాల్లో దాన్ని రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే కనీసం మీరు దాన్ని ఊసే ఎత్తకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారే. కరోనా విస్తృతంగా ఉన్నప్పుడు మీరే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండింటే భారతదేశంలో ఎక్కువ మరణాలు మన రాష్ట్రంలోనే సంభవించుండే అన్న విషయం జరిగి ఉండేదేమో అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఒకరిని చూస్తే ఒకరికి మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ మనం గతంలో చేసిన పొరపాట్లు భవిష్యత్తులో చేయకుండా మనకు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు మనకు పైకుంటే మనల్ని కాపాడుకోగలడు, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలడు, మన కుటుంబాన్ని అన్ని రకాలుగా పైకి ఎదగడానికి అవకాశం ఇవ్వగలడు. ఈ రాష్ట్ర ప్రజానికమే బాగుంటుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తను మీరెంత కష్టపడ్డారో మీకు 2.0 ఏదో చెప్తున్నాడు, అంత ఎక్కువగా మీకు అవకాశాలు ఇస్తా, మిమ్మల్ని నేను దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతానని పదే 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 మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారంటే కార్యకర్తలకు ఎంత విలువ ఇవ్వాలనే దాన్ని ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం.